महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా అంటే దరిదాపుగా 4.5 నెలల కాలం పాటు శని వక్రించడం అనేది జరుగుతూ ఉంది. సాధారణంగా ఈ శని భగవానుడు చాలా స్లో మూవింగ్ ప్లానెట్. మనకి లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో అంటే దీర్ఘకాలంగా అన్ని గ్రహాలతో పోలిస్తే ఎక్కువ కాలం పాటు సుమారు 2.5 సంవత్సరాల పైన దరిదాపుగా 3 సంవత్సరాల లోపుగా కూడా ఒక్కొక్క రాశిలో సంచరించిన సందర్భాలు ఉన్నాయి. అంటే అన్ని గ్రహాల కంటే ఒక రాశిలో ఎక్కువ కాలం పాటు సంచరించే శని భగవానుడు వెరీ స్లో మూవింగ్ ప్లానెట్, రిస్ట్రిక్షన్ ప్లానెట్. శని వక్రం అనేది ప్రతి రాశిలో 2 సార్లు జరుగుతుంది. సో ఆల్రెడీ పోయిన సంవత్సరం చూసాం. ఈ సంవత్సరం ఇక రెండవసారిగా కుంభరాశి స్వక్షేత్రం మూల త్రికోణంలో ఇక్కడ వక్ర స్థితిలో ఉండబోతున్న శని యొక్క ప్రభావం అనేది జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా అది కొన్ని మంచి రాశుల్లో మీ యొక్క రాశిని బట్టి మంచి స్థానాల్లో శని వక్రిస్తే దాని యొక్క ప్రభావం వేరుగా ఉంటుంది. ఇంకే శని దుస్థానాల్లో శని యొక్క వక్రం జరిగితే ఇంకో విధంగా ఉంటుంది. శని మధ్యమ స్థానాల్లో ఇక్కడ శని వక్రించినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. సో వివిధ రాశులను బట్టి ఏ రాశికి ఏ స్థానంలో శని వక్రం జరుగుతుంది, వారికి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అనేది కొంచెం మనం తెలుసుకుంటే ఈ 4.5 నెలల కాలం పాటు ఎలా ఉండబోచ్చు దాని ప్రభావాన్ని తెలుసుకుంటే కనుక మనం కొంచెం జాగ్రత్తగా ఇంకా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ప్రతి రాశికి సంబంధించి మనం పెట్టుకుందాం. దరిదాపుగా రేపు ఎల్లుండిలోనే మొత్తం 12 రాశులకి సంబంధించి పెట్టేద్దాం ఈ బుధ గురువారాల్లోనే. సో తప్పకుండా ఈ శని యొక్క వక్రం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ముఖ్యమైనది కూడా. శని భగవానుడు లాంగ్ టర్మ్ ప్లానెట్. సో చాలా రిస్ట్రిక్టెడ్ అండ్ స్లో మూవింగ్ ప్లానెట్. ఒక రాశిలో వక్రించినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది డెఫినెట్గా కొంచెం ఇంపాక్టబుల్గానే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. రేపు ఎల్లుండి మనం ఆ వీడియోస్ పెట్టుకుందాం. సో అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా చేసుకుంటే కనుక. ఇంకా వీక్లీ రాశి ఫలాలు ఇలాంటి మంచి మంచి ప్రిడిక్టబుల్ ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సినవి ఎవరన్నా తెలియాలి అంటే ఇలాంటి వీడియోస్ కూడా మనం పొందాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.